Hello students, welcome to AK Academy. Today our topic is non-conventional source of finance. So, ఈ క్వశ్చన్ అనేది 2023 ఏప్రిల్ మార్చ్ క్వశ్చన్ పేపర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. సో స్టార్స్ కూడా పెట్టేసుకోండి. అండ్ డెఫినేషన్ వచ్చేసి నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఫైనాన్స్ refers to alternative method of raising funds and different from traditional source like bank loans, equity loans. These sources are often more flexible and innovative, and they are used especially by startups, small businesses. So non-conventional source of finance అనేవి ట్రెడిషనల్ బ్యాంక్ నుండి లేదా రెగ్యులర్ లోన్స్ నుండి డిఫరెంట్గా ఫండ్స్ రాయడానికి వాళ్ళ మెథడ్స్ అనేవి యూస్ చేస్తారు. ఇవన్నీ బిజినెస్కి క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేస్తారు. ఎస్పెషల్లీ స్టార్టప్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఈ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవి ఒక 9 టైప్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ది 9 టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ యూస్ చేసి ఫండ్స్ అనేవి మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫండ్స్ అనేవి తెచ్చుకుంటాం బై దీస్ 9 మెథడ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రౌడ్ ఫండింగ్. ఓకే, సో క్రౌడ్ ఫండింగ్ అంటే crowd funding, it gathers small contributions from numerous people via online platform. సో ఈ క్రౌడ్ ఫండింగ్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది నుండి స్మాల్ అమౌంట్ కలెక్ట్ చేసి బిజినెస్కి యూస్ చేస్తారు. సో ఈ క్రికెటర్స్ ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ కిక్ స్టార్టర్స్, మీల్ యాప్. సో ఈ టూ అనేవి ద వెబ్సైట్ హూ కలెక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఓకే, దిస్ ఇస్ ద హెల్ప్ ఫర్ ది క్రౌడ్ ఫండింగ్ అనమాట. సో ద సెకండ్ వన్ వచ్చేసి యాంగిల్ ఇన్వెస్టర్స్. సో యాంగిల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి they are an individual or a group of individuals who invest their own money to the startup companies. Invest mostly in startup companies. ఓకే, సో దీని అర్థం ఏంటంటే యాంగిల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎర్లీ స్టేజ్లో బిజినెస్కి ఫండ్స్ అనేవి ఇస్తారు. సమ్టైమ్స్ గైడెన్స్ కూడా ఇస్తారు. ఓకే, రిటర్న్స్లో ఈక్విటీ అనేది ఇవ్వాలి. ఈక్విటీ అంటే గివింగ్ షేర్స్ ఆఫ్ బిజినెస్. వీళ్ళు ఫండ్స్ ఏదైతే మనీ అనేది ఇన్వెస్ట్ చేశారో ఆ బిజినెస్ అనేది గ్రో అయ్యాక సమ్ అమౌంట్ ఆఫ్ షేర్స్ అనేవి వీళ్ళకి ఇవ్వాలి. హూ గివ్ అండ్ హూ ఇన్వెస్ట్ ది మనీ. ఓకే, సో ఇదనమాట. సో ద థర్డ్ వన్ వచ్చేసి వెంచర్ క్యాపిటల్ అనమాట. వెంచర్ క్యాపిటల్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హై గ్రోత్ పొటెన్షియల్ స్టార్టప్స్. ఇది కూడా అంతే అండి. ఏదైతే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒక లార్జ్ అమౌంట్ అనేది ఫండ్స్ అనేవి ఇస్తారు. సో రిటర్న్లో మనం షేర్స్ అనేవి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ వాడు ఉన్నాడు. ఫ్లిప్కార్ట్ అనేది పెట్టాలని అనుకుంటున్నాడు, బట్ వాడి దగ్గర మనీ అన్నది లేదు. సో ద ఫ్లిప్కార్ట్ వాజ్ గో త్రూ ఫర్ ది ఫండ్స్. ఓకే, ఫండ్స్కి ముందుకు వెళ్తారు. సో సమ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ సమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ ఫర్ ద ఫ్లిప్కార్ట్ బిజినెస్. ఈ ఫ్లిప్కార్ట్ బిజినెసర్కి ఒక ఇన్వెస్టర్ వచ్చి లార్జ్ అమౌంట్ ఒక 50 lakhs ఇచ్చాడు. 50 lakhs ఇచ్చాడు. సో ఈ ఫ్లిప్కార్ట్ వాడు 50 lakhs తీసుకొని ఫ్లిప్కార్ట్ అనేది బిజినెస్ని గ్రో చేశాడు. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది తెలుసు కదా. సో హై డిమాండెడ్ అమౌంట్ అనేవి సేల్ చేస్తారు. అదొక షాపింగ్ యాప్ అనమాట, అప్లికేషన్. సో అది గ్రో అయ్యాక ఒక 20% అనేది ఈ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఓకే, అదనమాట. సో గ్రో అయ్యాక ఇస్తారు ఒక 20 or 30% మేబీ. ఓకే, ద ఫోర్త్ ఈజ్ P2P అనేది ఫ్రమ్ an ఆన్లైన్ ప్లాట్ఫామ్, డైరెక్ట్ లోన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ ఇట్ యూజెస్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ నీడ్స్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ డైరెక్ట్గా ఈ P2P వాళ్ళు
ఏదైతే ఇండివిజువల్స్ అంటే వెల్తీ పీపుల్ ఉన్నారో, డబ్బున వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బిజినెసెస్, ఎస్పెషల్లీ బిజినెసెస్ అండ్ కంపెనీస్, బ్యాంక్స్, ఇవి కాకుండా వెల్తీ పీపుల్ ఎవరన్నా ఉన్నారనుకో, డబ్బున వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ బిజినెస్ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి లోన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఓకే, వెన్ దే నీడ్, వాళ్ళకి కావాల్సినంత. ఓకే, అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి గ్రాంట్స్ అండ్ కాంపిటీషన్స్. In these grants and competitions, the government or private organization can give free money funds for startup business etc. ఈ గ్రాంట్ అండ్ కాంపిటీషన్స్లో ఏదైతే గవర్నమెంట్ వాడు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఫ్రీ అమౌంట్ అనేది ఇస్తాడు. సో వితౌట్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటిదాకా ఈ వెంచర్ క్యాపిటల్లో మనం చూస్తున్నట్టయితే ఫ్లిప్కార్ట్ గ్రో అయ్యాక వాడు 20% అనేది ఇచ్చాడు. ఇన్ దిస్ గవర్నమెంట్ అండ్ కాంపిటీషన్స్లో ఫ్రీ అమౌంట్ అనేది ఇస్తాడు, బట్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్స్. ఓకే, దట్స్ ఇట్. అండ్ 6th వన్ వచ్చేసి బూట్ స్టార్టింగ్ బిజినెస్ విత్ ఓన్ మనీ, నో ఎక్స్టర్నల్ హెల్ప్ అనమాట. అండ్ దే ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్. స్టార్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతలో వాళ్ళు ఒక షాప్ని నిర్మించుకొని అండ్ బై దర్ ఓన్ మనీ టు ఇన్వెస్ట్, వాళ్ళ సొంత డబ్బులతోని వాళ్ళే ఒక బిజినెస్ పెట్టుకొని వాళ్ళే దానికి ఓనర్గా ఉంటారు, వితౌట్ ఎక్స్టర్నల్ హెల్ప్ అనమాట. బయట నుంచి ఏ ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే పెట్టుకొని ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ 7th వన్ వచ్చేసి మైక్రో ఫైనాన్స్. స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్స్ కెన్ ప్రొవైడ్ కంపెనీస్ ఆర్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ పూర్స్ ఆర్ రూరల్ పీపుల్స్. ఓకే, మైక్రో ఫైనాన్స్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు ఎక్సెట్రా. వీళ్ళు అనేది ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎస్పెషల్లీ ఫర్ ద పూర్ అండ్ రూరల్ పీపుల్స్. ఓకే, ఈ రూరల్ పీపుల్స్కి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పూర్ కాబట్టి. లైక్ వాళ్ళు ఒక స్మాల్ బిజినెస్ పెట్టుకోవచ్చు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా వాళ్ళు అనమాట. సో వాళ్ళు బతకడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ కింద కూడా వస్తుంది, బట్ దే హ్యావ్ టు అప్లై ఫర్ ద అప్లికేషన్స్. ఓకే, ద 8th వన్ వచ్చేసి ట్రేడ్ క్రెడిట్. సప్లయర్స్ కెన్ సప్లై గూడ్స్ బట్ ద సప్లయర్స్ ఆస్క్ మనీ లాటర్. దిస్ ఈజ్ కామెడీ. అండ్ ట్రేడ్ క్రెడిట్స్ అనే వాళ్ళు సప్లయర్స్ ఎవరైతే గూడ్స్ అనేవి సప్లై చేశారనుకో, బై వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో సప్లయర్స్ సప్లై చేశాక అండ్ they don't ask the money on time but they ask after the time. ఇప్పుడు గూడ్స్ అనేది సప్లై చేశాక తర్వాత ఇంకెప్పుడన్నా అనేది మనీ అనేది అడుగుతారనమాట. బై లైక్ ఒక లారీ వాడు గూడ్స్ అనేది సప్లై చేసిండు. సో వాడు శాలరీ అనేది తర్వాత మంత్ ఎండింగ్ ఆర్ వాడికి కావాల్సినప్పుడు ఓనర్కి అనేది డబ్బులు అడుగుతాడు, యాజ్ లైక్ దిస్. ఓకే, ద 9th వన్ వచ్చేసి రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్. గివ్ క్యాపిటల్ ఫర్ బిజినెస్ బట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ రిటర్న్స్ ఆఫ్ సేల్స్ టు రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్. దీంట్లో క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇస్తాడు, బట్ నువ్వు రిటర్న్గా వాడికి సేల్స్ ఆర్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ అనేవి నువ్వు ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ది నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. సో this is the important question you have to learn. And ఇది April-March 2023 క్వశ్చన్ పేపర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. సో యూ హ్యావ్ టు లెర్న్ అండ్ దట్స్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, బాయ్.